ఒకప్పుడు ప్లాట్స్ ఉండేవి, తర్వాత విల్లాస్ వస్తున్నాయి. విల్లాస్‌ని కూడా పోయి ఇప్పుడు అపార్ట్మెంట్స్ వస్తున్నాయి. ఇవన్నీ కన్సిడరేషన్ చేసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈరోజు కూడా హైదరాబాద్ చుట్టుపక్కల సమ్టైమ్స్ మేము కూడా కొన్ని తెలియని విషయాలు ఉంటాయి. మాకు కూడా ఒక్కోసారి అనిపిస్తుంది, అరే ఇట్లానా అనిపిస్తుంది. ఎందుకంటే డిఫరెంట్ కాన్సెప్ట్స్ వస్తున్నాయి. కొన్ని అందుట్లో విల్లాస్ మనం కొనుక్కున్నాం అనుకోండి, మనం ఉంటే మనం ఉపయోగించుకోవచ్చు, మనం లేని పక్షంలో దాన్ని రెంట్కి కూడా ఇవ్వచ్చు అనమాట. ఎందుకంటే వెల్నెస్ సెంటర్స్కి అట్లా డెవలప్ చేస్తున్నారు. ఒక బిజినెస్ పరంగా కూడా ఒక విల్లాస్ని ఇప్పుడు ఈరోజు వాడుకునే పరిస్థితి ఉందండి. ఈ ప్రాంతాల్లో అప్రిషియేషన్ అనేది చాలా అద్భుతంగా ఉండబోతుంది. హైదరాబాద్లో ముఖ్యంగా మనం చూసుకుంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఏంటంటే మన దగ్గర బడ్జెట్ ఏంటి దాని ప్రకారంగా మనం చూసుకుంటే ఏంటంటే ఆ ప్రాంతంలో మనం చూసుకుంటే వీ గాట్ బెస్ట్ ఆప్షన్స్ ఏంటంటే విల్లాస్ ప్రాజెక్ట్స్ అండి. బెస్ట్ ఆప్షన్స్ కూడా ఏంటంటే ఇటు పటాన్ చెరువు కానీ, అటు షామీర్పేట కానీ, ఇటు సైడ్ వచ్చేలాకి ఏంటంటే రావిరియాల ఈ ప్రాంతం బిలో 2 crores ఆ ప్రాంతంలో గండిమైసమ్మ, అట్లనే బాచుపల్లి ఏరియాస్లో ఓఆర్ఆర్ ఎగ్జిస్ట్ దగ్గర చాలా వరకు మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. దాంట్లో మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అట్లా కాదు మనకు అపార్ట్మెంట్సే కావాలనుకున్న వాళ్ళకి కూడా ఏంటంటే కొల్లూరు వీ కెన్ కన్సిడర్ వన్ ఆఫ్ ది బెస్ట్ డెస్టినేషన్ అండి, ఎస్పెషల్లీ అపార్ట్మెంట్స్కి ఫ్యూచర్లో. ఎందుకంటే వెస్ట్ పార్ట్లో ఉంది కాబట్టి ఏంటంటే నియోపోలీసు, ఇక్కడ కోకాపేట ఇక్కడంతా అఫోర్డబిలిటీ చేయలేకపోయిన వాళ్ళందరూ కూడా ఎక్కువ ఏంటంటే అటు సైడ్ మూవ్ అవుతున్నారు. ఓఆర్ఆర్ చాలా దగ్గర కొల్లూరు మంచిగా రిటర్న్స్ ఇవ్వబోతుంది. ఈరోజు కొల్లూరులో ఒకప్పుడు ప్లాట్స్ ఉండేవి, తర్వాత విల్లాస్ వస్తున్నాయి. విల్లాస్ని కూడా పోయి ఇప్పుడు అపార్ట్మెంట్స్ వస్తున్నాయి. అందువల్ల ఏంటంటే కొల్లూరు ఈజ్ గోయింగ్ టు బి గివ్ ద గుడ్ అప్రిషియేషన్ ఇన్ ద ఫ్యూచర్ నెక్స్ట్ 5 yearsలో. మంచి ప్రాజెక్ట్స్, మంచి డెవలపర్స్ కూడా అక్కడ వస్తున్నారు. అదేవిధంగా వచ్చేలాక తుక్కుగూడ ఏరియాస్లో కూడా అదే మీకు మంచి అప్రిషియేషన్ రావడానికి అవకాశం ఉందండి. తుక్కుగూడ, శంషాబాదు, అట్లనే మహేశ్వరం ఈజ్ గోయింగ్ టు బి ది వన్ ఆఫ్ ది గుడ్ థింగ్స్. అండ్ లో బడ్జెట్లో కావాలి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకి ప్లాటింగ్లోకి వచ్చేలకే షాద్నగర్ సరౌండింగ్స్లో మీరు ట్రై చేయొచ్చు. చేగూరు నాగ్పూర్ హైవేలో చేగూరు ఆ ప్రాంతంలో ట్రై చేయొచ్చు. అట్లనే ఈ ప్రాంతంలో ఆమన్గల్లు, కడతలు ఆ ప్రాంతంలో కూడా తక్కువ రేట్లకు మీరు కావాలనుకునే వాళ్ళకి ఫ్యూచర్లో మంచి అప్రిషియేషన్ రావడానికి ఉన్న ఆస్కారం ఉన్న ప్రాజెక్ట్స్ మనం చేయాలనుకునే వాళ్ళకి మంచిగా అవకాశం ఉందండి. అట్లనే ఫ్యూచర్ సిటీలు కూడా ఏంటంటే అది అందరికీ సాధ్యం కాదు. ఎందుకంటే అది ఇంకా కొత్తగా ప్రాజెక్ట్స్ అనేది ఇంకా ఫ్యూచర్ సిటీలో రావట్లేదు. ఓల్డ్ ప్రాజెక్ట్స్లో ఉన్నాయి. ఓల్డ్ ప్రాజెక్ట్స్లో కూడా ఏంటంటే 15,000 per square yards ఆ ప్రాంతంలో ఉన్నాయి. ముచ్చెర్ల, మీర్ఖాన్పేట ఈ ప్రాంతాల్లో అనమాట. ఎందుకంటే అక్కడ ఎంప్లాయ్మెంట్ జోన్స్ కానీ ఎంప్లాయ్మెంట్ పరంగా బాగా రాబోతుండటం వల్ల కొత్త ప్రాజెక్ట్స్ వచ్చేలాగా అగైన్ మనీ అనేది per square yard రేట్స్ అనేది పెరగబోతున్నాయండి. విల్లాస్ పరంగా మీరు ట్రై చేయండి. ముఖ్యంగా ఫస్ట్ ప్రిఫరెన్స్ యూ గివ్ టు ద ల్యాండ్ అండి ఇంవెస్ట్మెంట్స్కి, అంటే ప్లాట్సింగ్. ఆ తర్వాత నెక్స్ట్ ప్రిఫరెన్స్ టు ద విల్లాస్, దెన్ థర్డ్ ప్రిఫరెన్స్ ఓన్లీ యువర్ అపార్ట్మెంట్. కన్వీనియన్స్ మీరు చేసే లొకేషన్, మీరు జాబ్ చేసే లొకేషన్ దాన్ని బట్టి, అండ్ ఓఆర్ఆర్ ఎగ్జిస్ట్, రేడియల్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్ ఎగ్జిస్ట్ దగ్గర, ప్లస్ రేడియల్ రోడ్స్ దగ్గర ఎక్కడైతే ఉంటుందో రీజనల్ రింగ్ రోడ్ ఎగ్జిస్ట్ దగ్గర ఈ ప్రాంతాల్లో అప్రిషియేషన్ అనేది చాలా అద్భుతంగా ఉండబోతుంది. మీరు అవన్నీ కన్సిడరేషన్ చేసుకొని ఫ్యాక్టర్స్ టు బి కన్సిడర్డ్, బట్ విత్ గుడ్ గైడెన్స్తో మీరు వెళ్తే మిస్టేక్స్ అనేది, రిస్క్ అనేది తగ్గొచ్చండి. అది మాత్రం అంటే ఎందుకంటే అన్ని విషయాలు అందరికీ తెలియదు. మనం ఎంత రీసెర్చ్ చేసినా కానీ సమ్టైమ్స్ ఈవెన్ వీ సే దట్ వీఆర్ ఎక్స్పర్ట్, సమ్టైమ్స్ మేము కూడా కొన్ని తెలియని విషయాలు ఉంటాయి. మాకు కూడా ఒక్కోసారి అనిపిస్తుంది, అరే ఇట్లానా అనిపిస్తుంది. ఎందుకంటే డిఫరెంట్ కాన్సెప్ట్స్ వస్తున్నాయి. కొన్ని విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయండి, వాళ్ళు వెల్నెస్ సెంటర్స్ పెడుతున్నారు, అందుట్లో విల్లాస్ వస్తున్నారు. అందుట్లో విల్లాస్ మనం కొనుక్కున్నాం అనుకోండి, మనం ఉంటే మనం ఉపయోగించుకోవచ్చు, మనం లేని పక్షంలో దాన్ని రెంట్కి కూడా ఇవ్వచ్చు అనమాట. ఎందుకంటే వెల్నెస్ సెంటర్స్కి అట్లా డెవలప్ చేస్తున్నారు. ఒక బిజినెస్ పరంగా కూడా ఒక విల్లాస్ని ఇప్పుడు ఈరోజు వాడుకునే పరిస్థితి ఉందండి. అవన్నీ కన్సిడరేషన్ అంటే ఇప్పుడు నౌ ది థింగ్స్ ఆర్ చేంజింగ్ అనమాట. ఈవెన్ ద కమర్షియల్ రియల్ ఎస్టేట్ కూడా మారుతుందన్నమాట. అందుట్లో 78% మనకి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఈరోజు పరిస్థితి ఇన్వెస్టర్స్ అనేది చాలా ఇన్ఫర్మేటివ్, బట్ నాట్ ఎగ్జాక్ట్
ఎగ్జాక్ట్లీ ఏబుల్ టు టేక్ ద రైట్ డెసిషన్ అనమాట. రైట్ డెసిషన్ తీసుకోవడానికి ఇట్ రిక్వైర్డ్ సర్టెన్ థింగ్స్, ఒక కరేజ్ కానీ ఇంకా సమ్ మోర్ అనాలిసిస్ అనేది కొంచెం రిక్వైర్మెంట్ అవసరం అన్నమాట. ఇవన్నీ కన్సిడరేషన్ చేసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈరోజు కూడా హైదరాబాద్ చుట్టుపక్కల మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ అన్ని తరోగా రీసెర్చ్ చేసి నెక్స్ట్ 5 yearsలో డబుల్ అవడానికి మంచి ఆస్కారం ఉంది. డబుల్ ట్రిపుల్ కూడా అవ్వచ్చు. ట్రిపుల్ అనేది ఇంకా కన్జర్వేటివ్ ఎస్టిమేట్ నేను ఇస్తాను ఎప్పుడు. డబుల్ అన్నీ అంటే మిగతా అన్ని ఇన్వెస్ట్మెంట్స్తో పోల్చుకుంటే ఫిక్స్డ్ డిపాజిట్ కానీ గోల్డ్ కానీ వీటన్నిటి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది అని నేను భావిస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు వల్లూరి వెంకటేశ్వర్లు. మీకు దీనికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్కి సంబంధించినవి కానీ ప్రాపర్టీస్ ఎక్కడ కొనాలనుకున్నా కానీ మంచి ఫ్రీ గైడెన్స్తో మీకు కావాలనుకున్నప్పుడు యూ కెన్ కాంటాక్ట్ మీ. మై ఫోన్ నంబర్ 8121748850. థ్యాంక్ యూ వెరీ మచ్.